ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని పంపించిన కుటుంబం చాటపర్రు వాస్తవ్యులు శ్రీమతి అరిగేల పద్మ గారు, వైఫ్ ఆఫ్ లేట్ ఎలీషా గారు, కుమార్తెలు పండు అభిషేక్, కుమారుడు యేసురాజు. అరిగేల పద్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి బిడ్డలు పండు అభిషేక్, యేసురాజు గారులకు ధన్యవాదాలు. వీరు ట్రాన్స్మిషన్ పార్ట్ వారి కష్టార్జితం నుండి ఇచ్చి ఉన్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసురాలు పద్మ గారిని దీవించండి. బిడ్డలు పండు అభిషేక్, యేసురాజు గారులను ఆశీర్వదించండి. ఈ కుటుంబం తన కష్టార్జితంలో ఇచ్చిన ఈ సహకారాన్ని ప్రత్యేకంగా దీవించండి. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసము అంతము వరకు కావాలను ప్రభు. ప్రతి అవసరం ఎరిగిన మీరు పంపండి నాయన. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనము నుండి వాక్యాన్ని గమనించాలి. బబులోను పట్టణము కల్దీయుల దేశమునకు కలిగేటువంటి శిక్ష ఇర్మియా ప్రవచిస్తున్నాడు. ప్రవచనము జరగబోవున్నది ముందస్తుగా దేవుడు బయలుపరిచిన లేఖనము. ప్రవచనము ముందుగా చెప్పబడిన మాట. ఈ ప్రవచనం క్రీస్తు పూర్వం 600 నుండి 615, 618 నుండి క్రీస్తు పూర్వం 586 వరకు కొనసాగాయి. 40 more years, more than 40 years. 40 సంవత్సరాల పైగా ప్రవచనాలు వచ్చాయి. ఈ ప్రవచన కాలం నాటికి బబులోను పట్టణం యూదా రాజ్యాన్ని ఇంకా వశం చేసుకోవాల కంప్లీట్గా. అయినప్పటికీ చూడండి, అంటే ఈ ప్రవచనాలు వచ్చేటప్పటికి మాదీయ రాజ్యం ఉనికిలోనికి రావటానికి గాను కల్దీయుల రాజ్యం తీసివేయబడాలి. అంటే బబులోనియన్స్ నాశనం కావాలి. అది జరగటానికి ముందస్తుగానే ఇర్మియా ద్వారా దేవుడు ఈ మాటలు చెప్పాడు. 50వ అధ్యాయం అంతా కూడాను బబులోను యొక్క నాశనం, దానికి కారణాలు చూడండి. 14వ వచనంలో ఆమె అంటే బబులోను దేశాన్ని స్త్రీలింగంతో పోల్చాడు. ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. అది కాన్సెప్ట్. అందుకనే విల్లు ఎక్కుపెట్టు వారలారా, మీరందరూ బబులోనుకు విరోధంగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి. అది లోబడ నొప్పుకొనుచున్నది. దాని బురుజులు పడిపోతున్నాయి, దాని ప్రాకారాలు విరగగొట్టబడుతున్నాయి. ఇది యెహోవా చేయు ప్రతీకారము. దాని మీద పగ తీర్చుకోండి. అది చేసినట్టే దానికి చేయుడి. 14వ వచనం మొదటి పదం, 15వ వచనం ఆఖరి మాట, రెండు కూడా కారణాలు.
ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. ఏమిటి ఆ పాపము? యూదా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటానికి రక్తపాతం చేసింది బబులోను రాజ్యం. దేవాలయాన్ని పడగొట్టింది, పట్టణాన్ని పడగొట్టి తగలబెట్టింది. మోసపోకిడి దేవుడు వెక్కిరించబడడు, నరుడు దేనిని విత్తుతాడో దానినే కోస్తాడన్నాడు గలతీ పత్రికలో చివరి అధ్యాయంలో. ఇక్కడ బబులోను విత్తినది ఏమిటి? ఒక పట్టణాన్ని, ఒక రాజ్యాన్ని నాశనం చేయటం, ఇతర పురములను తగలబెట్టడం. అది మరి చేసినందుకు దానికి దేవుని ప్రతీకారం రావాలి కదా. దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి స్థలం శత్రువు తాకటానికి అధికారం లేనిది. గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సాతానికి అధికారం లేదు. అంటిల్ గాడ్ పర్మిట్స్ ద డెవిల్ టు అటాక్. అపవాది దాడి చేయుటకు దేవుడు అనుమతిస్తే తప్ప దేవుని యొక్క డ్వెల్లింగ్ ప్లేస్ని టచ్ చేయటానికి లేదు. అలాగే విశ్వాసి, బిలీవర్, ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కలిగిన బిలీవర్, అతనిని కూడా అపవాది అటాక్ చేయడానికి, టచ్ చేయడానికి లేదు. అంటిల్ గాడ్ గివ్స్ ద పర్మిషన్. దేవుడు అనుమతి ఇచ్చే వరకు లేదా ఇస్తేనే తప్ప విశ్వాస యొక్క అంతరంగాన్ని తాకటానికి కూడా అపవాదికి అవకాశం లేదు. యోబు జీవితంలో ఈ సత్యం మనం చూస్తాం. ఇక్కడ బబులోను జెంటైల్ వన్, అవిశ్వాసి పోలిక. దేవునికి విరోధంగా చేసిన ప్రతి పాపానికి చేసిన వాడు జవాబు చెప్పాలి, లేకపోతే చేసిన వాడికి శిక్ష ఉంటుంది. కనుక దేవుడు బబులోనీయుల మీద ప్రతీకారం చేస్తున్నాడు. ఎందుకు? హిస్ డ్వెల్లింగ్ ప్లేస్ వాజ్ డెస్ట్రాయిడ్ బై బాబిలోనియన్స్. సియోను మందిరం పడగొట్టబడింది. పడగొట్టాల్సిన అవసరం లేదు, కానీ పడగొట్టాడు. ప్రజల మీద యుద్ధం చేసి వెళ్ళిపోవచ్చు కదా, కానీ పడగొట్టాడు. దాని యందు ప్రత్యేకించబడినటువంటి పరిశుద్ధపరచబడిన పాత్రలు ఉన్నాయి కొన్ని. ఆ పాత్రలు తీసుకుపోయాడు, దొంగిలించుకుపోయాడు. అంటే రాబరీ, డిస్ట్రక్షన్ అండ్ రాబరీ, నాశనము, దోపిడి. ఈ రెండు బబులోను పట్టణం యెరూషలేం పట్టణానికి ఎగెయినెస్ట్గా చేసింది. అందుకు దేవుడు ప్రతీకార సమయం తీసుకున్నాడు. చూడండి, దేవుడు సమయం ఇవ్వకుండా ఏది చేయడు. పశ్చాత్తాపడటానికి, మార్పు నొందటానికి ఆయన సమయం ఎప్పుడూ కూడా ఇస్తాడు, ఎప్పుడూ ఇస్తాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పశ్చాత్తాపడిన వారు శిక్ష తప్పించుకోవటం చరిత్రలో ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. కానీ సమయాన్ని దుర్వినియోగం చేసుకుని పశ్చాత్తాపడకుండా గర్వం పెంచుకునే వాడి మీద దేవుడు ప్రతీకారం తీరుస్తాడు. అదే జరిగింది ఇక్కడ. బబులోనుకు విరోధముగా దాని చుట్టూ బాణాలు వేసే వాళ్ళందరూ కూడాను రౌండప్ చేయమన్నాడు. రౌండప్ చేసి బాగా వేగంగా, విపరీతంగా ఆయుధాలు ప్రయోగించమన్నాడు. ఆయుధాలు ప్రయోగించినప్పుడు జరిగింది ఏమిటంటే, ప్రాకారాలు పడగొట్టండి అన్నాడు, బురుజులు పడగొట్టబడాలన్నాడు. ప్రాకారము ప్రొటెక్షన్ వాల్, ప్రొటెక్షన్ వాల్ అంటారు ప్రాకారాన్ని. మనకి తమ్మిలేరులో ప్రొటెక్షన్ వాల్ కట్టారు, ఏలూరులో. ప్రొటెక్షన్ వాల్ కట్టకముందు ఆ తమ్మిలేరు గట్టు మీద ఉన్న మనుషులు ప్రాణాలు అరచేత్త పట్టుకొని పడుకునేవాళ్ళు అర్ధరాత్రి పూట వర్షాకాలంలో, ఎప్పుడొచ్చి మీద పడుతుందా అని. తమ్మిలేరు చాలా వేగంగా సడన్గా వచ్చేస్తుంది.
ఒక వితిన్ 12 to 14 అవర్స్లో వేగంగా ఊరిని ముంచేసేటట్టు వచ్చేస్తుంది. కానీ రిటైనింగ్ వాల్ అని కట్టారు, ఒక ప్రొటెక్షన్ వాల్. ఆ రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత ఒరిజినల్ బౌండరీ ఏటి గట్టుకి ఏదైతే ఉందో దానికి రిటైనింగ్ వాల్కి మధ్యన నివాసం ఉన్న వాళ్ళు మరింత ఎక్కువ ఆక్యుపై చేసి భవనాలు కట్టారు. అంటే రిటైనింగ్ వాల్ వల్ల భయం పోయింది. ఇక్కడ అదే చెప్తున్నారు, ప్రాకారం ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది, భద్రతనిస్తుంది. కనుక ప్రాకారాలు బద్దలు కొట్టాడు. బబులోనులో ప్రాకారములు బద్దలు కొట్టాడు. బురుజులు పడిపోతున్నాయి. అంటే ఎత్తైనవిగా ఏవైతే చేసుకోబడ్డాయి టవర్స్ లాంటివి అన్నమాట. ఒక విధంగా బురుజులు అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు దాని యొక్క అద్భుతమైనటువంటి ఘనతను ఆపాదించే విషయాలు పడిపోతున్నాయి. వాటిని బల్వాక్స్ అన్నాడు, బురుజులని. ఇంగ్లీష్ బైబిల్లో రైజ్ ఏ షౌట్ ఎగెనెస్ట్ హర్ అరౌండ్, షీ వాజ్ సరెండర్డ్, హర్ బల్వాక్స్ హ్యావ్ ఫాలెన్. దాని బురుజులు బల్వాక్స్ ఆర్ ఫాలెన్, పడిపోతున్నాయి. దాని ప్రాకారములు వాల్స్ ఆర్ థ్రోన్ డౌన్, పడిపోతున్నాయి. కనుక మనిషి తనకు చుట్టూ కొన్ని ప్రాకారాలు కట్టుకుంటాడు, తనకు కొన్ని బురుజులు పెట్టుకుంటాడు. అంటే తన చుట్టూ కొంత ప్రొటెక్షన్. ఏమిటో తెలుసా ప్రొటెక్షన్? క్యాస్ట్, ఫ్యామిలీ, ఫైనాన్స్, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ కూడా ప్రాకారంగా పెట్టుకుంటాడు. ఒక టచ్ చేయాలంటే అవి దాటి వెళ్ళాలి. ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే, జయించాలంటే ఇవి దాటి వెళ్ళాలి. వెళితేనే సరెండర్ అవుతాడు, లేకపోతే అవడం. చాలామంది సరెండర్ అవటానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే వారికి ఉన్న డబ్బు, పలుకుబడి. ఏసీబీ వారు నోటీస్ ఇస్తారు కానీ దొరకడు. చాలా చూసాం కదా ఇట్లాంటివి. మనం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అవన్నీ ఛేదించుకుంటూ వెళ్ళటానికి టైం తీసుకుంటుంది. అట్లాగే ఇక్కడ కూడా బబులోనులో కూడా బాణములను ఎక్కుపెట్టి కొట్టమన్నాడు. కనుక ఇక్కడ ఎక్కుపెట్టేది ఎవరు, బాణాలు కొట్టేది ఎవరు? అంటే దేవుడు బబులోను దేశాన్ని దెయ్యాలకు అప్పగిస్తే దెయ్యాలు దాని యొక్క అనుచరులైన మనుషులను వాడుకుంటాయి. ఇది ఇక్కడ జరుగుతున్న అసలైన విషయం ఏమిటంటే, దేవుడు ప్రతీకారం తీర్చుకున్నప్పుడు గాడ్ నెవర్ మోటివేట్ పీపుల్ టు గో అగెన్స్ట్ అదర్ పీపుల్. గాడ్ అలౌస్ సాటన్ టు వర్క్ ఆన్ దట్ ఏరియా. దేవుడు కొందరు మనుషులను తన కొరకు సమూహంగా, సైన్యంగా ఏర్పరచుకుని పంపటం అక్కర్లేదు. అపవాదికి అవకాశం ఇస్తే చాలు, వాడు తన స్వాధీనంలో ఉన్న క్రూరులైన వారిని తీసుకొని పోయి దాన్ని నాశనం చేస్తాడు. ఎందుకంటే వాడి నేచరే డిస్ట్రక్షన్. అపవాది యొక్క నేచర్ ఏమిటంటే డిస్ట్రక్షన్, పాడు చేయటమే. వాడికి కన్స్ట్రక్షన్ రాదు, నిర్మించడం రాదు, పతనం చేయటమే. పతనం కొరకైన నిర్మాణం చేస్తాడు కానీ మేలు కొరకైన నిర్మాణం వాడు చేయలేడు. వాడి స్వభావం కాదు అది, అపవాది స్వభావం కాదు. The God allowed Satan to destroy the nation of Babylon, Chaldeans. కనుక దేవుడు ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. God is taking revenge. Take revenge on her. Take revenge on her. దాని మీద పగ తీర్చుకోండి. దేవుడు రోమాపత్రికలో చెప్పారు, పౌలు గారు రాశారు, పగ తీర్చుకొనుట దేవుని పని. ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ. నీ బాధ్యత కాదు. పగ తీర్చుకోవటం నీ పని కాదు. నీకెవ్వరు హాని చేసినా, నీకు ఎవరు మోసం చేసినా నువ్వు పగ తీర్చుకోకూడదు. లీవ్ ఇట్ టు గాడ్. దేవునికి అప్పచెప్పాలి, దేవుడు పగ తీర్చుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు జరిగినటువంటి అన్యాయాలను బట్టి అష్షూరుకు
బబులోనుకు దేవుడు పగ తీర్చుకున్నాడు. కనుక తన ప్రజలను బాధిస్తున్నప్పుడు దేవుడు మౌనంగా ఉండడు. దేవుడు దేవుని ప్రజల యొక్క కండిషన్స్ను పాడు చేశాడు. దేవుని ప్రజలను కాదు, జాగ్రత్తగానండి. దేవుడు దేవుని ప్రజలలో మార్పు రావటానికి వారు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఆపరేట్ చేస్తున్నాడు. ఒకప్పుడు స్వతంత్రం ఉంది, బబులోను ఆక్యుపై చేసినప్పుడు చెర వచ్చింది. దే లాస్ట్ ద ఫ్రీడమ్. కనుక దేవుడు పరిస్థితులను ఆపరేట్ చేస్తూ మనుషులలో మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ మనుషులు మరింత క్రూరంగా చెడుగా మారిపోతున్నారు. అక్కడ అత్యాగ్రహంతో దేవుడు వారిని సమయం ఇచ్చినా మారకపోవటంతో మరణానికి అప్పగిస్తున్నాడు. ఇక వాళ్ళు మారరు అనేది కన్ఫర్మ్డ్. జడ్జిమెంట్కు సరిపోతుంది అనుకున్నప్పుడు వారి మరణానికి ఇస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు అన్యుడని స్వజనుడని కాదు, ప్రతి మానవుడికి కూడా మారు మనసు కొరకైన సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మానవుని హృదయం పాపాన్ని జుర్రుకోవటానికే చూస్తుంది. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటానికే మానవ హృదయం తీర్మానాలు చేస్తుంది తప్ప దేవునికి అనుకూలంగా బ్రతుకుదామనే తీర్మానాలకు మానవుడు స్వయంగా వెళ్ళడు. ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని సహాయము చేత మాత్రమే మానవుడు తన స్వభావాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకోగలుగుతాడు. ఒక మానవునిలో దేవుని కొరకైనటువంటి, దేవుని చిత్తానుకూలమైనటువంటి క్రియల కొరకైన ఇచ్చత పుట్టాలి అని అంటే అది పరిశుద్ధాత్మ వలననే జరిగే కార్యం. ఒకవేళ ఎవరైనా ఒక మందిరం కట్టాలనుకున్నారనుకోండి, దాని వెనక స్వార్థం ఉంటుంది. అంటే హ్యూమన్ గుడ్నెస్ ఇన్వాల్వ్స్ హిపోక్రసీ, వేషధారణ ఉంటుంది. దీనిలోనే మోసం ఉంటుంది, దీనిలోనే స్వార్థం ఉంటుంది. సోదరుడా, సోదరి, మానవుడికి ఉన్న మంచి తన దృష్టి మంచి, దైవ దృష్టి మంచి కాదు. మనిషి తనకేం మంచిది అనుకుంటే అదే తనకు మంచిది కనుక్కుంటాడు, అదే దేవుని చిత్తంగా భావించేస్తాడు. తాను చేస్తోంది విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానికి ఎగైనెస్ట్ అనేటువంటి మాట ఎప్పుడు ఆలోచించడు. అందుకే అన్నాడు పై వచనంలోని, యెహోవాకు విరోధంగా పాపం చేసింది. తన ఆలోచనలో, తన ఉద్దేశములో, తన చిత్తములో బబులోను జస్టిఫై చేసుకుని ఉండొచ్చు. ఇదిగో ఇట్లా నేను యూదా మీద పడ్డాను కదా, యూదా పాపం చేస్తే యూదాను ఖండించాల్సింది దేవుడు, నువ్వెవరు? కనుక అందుకే అన్నాడు మీరు తీర్పు తీర్చకండి అని అన్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం. సోదరుడా, సోదరి, చాలా సందర్భాల్లో మనం అన్నెసరీ జడ్జిమెంట్స్ పాస్ ఆన్ చేస్తుంటాం. తద్వారా మనమే తీర్పులోకి వస్తున్నాము. దేవుడు ప్రతీకారం చేసే దేవుడు. ఈ వచనాల్లో దేవుణ్ణి రివెంజ్ తీర్చుకునేవాడిగా చూపించాడు. అవును, పాపం మీద ఆయన రివెంజ్ తీర్చుకుంటాడు. పాపములో కొనసాగే వారి మీద కూడా రివెంజ్ యొక్క ఫలం పడిపోతుంది. బబులోనులో ఉండకుండా విత్తే వారిని నిర్మూలన చేయండి. చూస్తున్నారా, ఒకటి భద్రత లేకుండా చేయమన్నాడు, సెక్యూరిటీ లేకుండా చేసేయమన్నాడు. వారికి కలిగిన బలాలను నిర్వీర్యం చేయమన్నాడు. రెండవది, గాడ్ ఈజ్ గివింగ్ పర్మిషన్ టు అటాక్ ఆన్ ద ఫుడ్, భోజనం లేకుండా చేయమన్నాడు. ఎవరైనా భోంచేస్తేనే కదా పని చేయగలిగేది. బబులోనులో ఆహారం లేకుండా చేయమన్నాడు, ఎందుకంటే విత్తే వాళ్ళని చంపమన్నాడు. అంటే రైతుల మీద పడింది. ఇప్పుడు బబులోనులో ఉండకుండా విత్తువారిని నిర్మూలన చేయండి, కోతకాలమున కొడవలి పట్టుకునే వారిని నిర్మూలన చేయండి.
విత్తేవారిని చంపమన్నాడు. గతంలో విత్తనం కోతకొచ్చింది, ఇప్పుడు కొయ్యటానికి సిద్ధపడుతున్నారు. కోసటానికి వెళుతున్న కోత పనివారు, అగ్రికల్చరల్ లేబర్, వాళ్ళని చంపమన్నాడు, నిర్మూలన చేసేయమన్నాడు. ఆటోమేటిక్ ఏమవుతుంది? పాత పంట ఇంటికి రాదు, కొత్త విత్తనం వెయ్యలేడు. కనుక సమయం గడిచే కొలది ఏమవుతుందంటే కరువు వైపు నడుస్తోంది దేశం. కరువు చేత సఫర్ చేస్తున్నాడన్నమాట వాళ్ళను. క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్దకు వెళ్ళుచున్నారు, తమ తమ దేశాలకు పారిపోతున్నారు. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహాలు వారిని తొలగగొట్టాయి. మొదట అష్షూరు రాజు క్రీస్తు పూర్వం 722లో వారిని భక్షించాడు. కడపట బబులోను రాజు అయిన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలు నలుగగొట్టుచున్నాడు. దిస్ ఈజ్ ద రీజన్ గాడ్ పనిషింగ్ నెబుకద్నెజరు. నెబుకద్నెజరు జయించి వారిని తీసుకొచ్చిన తర్వాత వారిని నలుగగొట్టుచున్నాడు. హ్యూమన్ రైట్స్. God is 100% taking care of the human rights. దేవుడు మానవులకు ఇచ్చిన హక్కులు ఉన్నాయి చూశారు, ప్రాథమిక హక్కులు. వాటి పక్షంగా చాలా సీరియస్గా ఉంటాడు. ఇది ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. మరొకరి ఏ విధమైన హక్కును భంగం కలిగించడానికి, హరించడానికి ఏ మానవుడికి, ఏ ప్రభుత్వానికి హక్కు లేదు. హ్యూమన్ రైట్ అది. మనిషికి కొన్ని హక్కులు, మనిషికి కొన్ని విలువలు ఉంటాయి. వాటిని నువ్వు జయించావు కదా అని చెప్పి వాటిని కాలరాస్తే ఒప్పుకోదు దేవుని న్యాయం. ఈనాడు ఇది చాలా విపరీతంగా జరుగుతోంది. హ్యూమిలియేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మానవ హక్కులు కాలరాస్తున్నారు. దోపిడీ రాజ్యం జరుగుతుంది. ఈ మధ్యన పేపర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక జాతీయ మండలి తీర్మానం ప్రకటించబోతోంది. ఇండ్లల్లో పనిచేసుకుంటున్నటువంటి నిపుణత కలిగినటువంటి ఫుల్ టైం వర్కర్స్కి 9,000 రూపీస్ శాలరీ ఉంచాలి అనేది ఒక చట్టం తీసుకురాబోతోందని చదివాను నేను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషించాను. ఎందుకో తెలిసిన, మనుషులు దోచుకోబడుతున్నారు. మనుషులు ఫర్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ రూపీస్, చాలా తక్కువ డబ్బు కొరకు ఊడిగం చేస్తున్నారు. సహోదరుడు, ఇవాళ నేను ఎందుకు చెబుతున్నా అంటే బబులోనియన్స్ మైండ్ చెబుతున్నాను. బబులోనియులు నలగొడుతున్నారు. నలగొడు? ఎముకలు నలగొడుతున్నారు. ఎముకలు నలగొట్టడం ఏంటి? అరగదీసేస్తున్నారు అంటే ఏంటి అర్థం? ఎక్స్ప్లాయిటేషన్. ఒక ఆడపిల్ల ఉంది, వివాహం అయింది, భర్త వదిలేశాడు, బిడ్డలున్నారు, పోషించుకోవాలి, తల్లిదండ్రుల సంరక్షణకి వెళుతుంది, విద్య లేదు, తనకు చేత అయింది పాచి పని చేసుకోవటం. 1 నెల రోజులకు ఆవిడ 30 దినాలు 2 పూట్ల పనిచేస్తే ఇవాళ తాపీ పని వారికి కానీ, కూలి పని వారికి కానీ 300 నుంచి 450 వరకు, 500 వరకు కూలికి ఎడుతుంది. నెల రోజుల్లో ఆదివారాలు తీసినా వాళ్లకు 10-12 వేల రూపాయలు వేజెస్ ఉన్నాయి. విచిత్రం, 1200 రూపాయలు ఇవ్వని గృహాలు ఉన్నాయి. వాళ్ళు బిలో 1000 రూపీస్ ఇచ్చి చాకరీ చేయిస్తున్న గృహాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఎముకలను అరగదీయటువంటి ఇదే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇన్ లేబర్. ఇది ఎప్పుడు పోతుంది భారతదేశంలో? మనకు ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో బోధకులు ఉన్నారు, ఎన్ని గుళ్ళు ఉన్నాయి. వేర్ దీస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్? వేర్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్? ఎక్కడ రూపాంతరం ఉంది? మీ గృహంలో పనిచేస్తున్న సర్వెంట్ మెయిడ్కు హౌ మచ్ యు ఆర్ పేయింగ్? ఎంత ఇస్తున్నారు మీరు? మీ గృహంలో పనిచేస్తున్న సర్వెంట్ మెయిడ్ తనకు వేరే అవకాశం లేదు కదా.
బతకటానికి తన కుటుంబం కుటుంబ సభ్యులు. కాబట్టి దేవుడు మనుషుల జీవితాలు చూస్తున్నాడు. జాగ్రత్త. దేవుడు తీర్పులు అడిగేది ఇవే అడుగుతాడు. దేవుడు తీర్పులు అడిగేది ఏమిటో తెలిసిన, ధనవంతుడు లాజరును పట్టించుకోలేదు. అదే కదా పాపం. అతని ఇంటి వాకిట పడి ఉండి రొట్టె ముక్కల కొరకు ఆశపడిన లాజరు అబ్రహాం రొమ్ముకి వెళ్ళాడు. బహుగా ధనవంతుడిగా కులికినటువంటి ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. కనుక మనం మనుషులకు ఎటువంటి విలువ ఇస్తున్నాం? సోదరుడు సోదరి, ఎక్స్‌ప్లాయిటేషన్కి మనం అసలు ఆలోచన చేస్తున్నామా? అబౌట్ ద లేబర్. మనుషుల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? దేవుడు చాలా పర్టికులర్గా ఉన్నాడు. బైబిల్ అంతా నేను చదివాను, దేవుడు ఒప్పుకోలేదు. ఇంకొకటి చెప్పి ముందుకు వెళ్తాను. అదేమిటంటే, ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను అరగదీశారు, ఎముకలు అరగదీశారు. అంటే అంతగా బాధించి పని చేయించుకున్నారు. చెరలోకి వచ్చారు కదా, వాళ్ళది ఈ ఊరు కాదు, పరదేశులు, ఎవరికి చెప్పుకోలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, భోజనం చేయాలి. ఎట్లా? పిల్లలు పోషించుకోవాలి, భోజనం చేయాలి, పని తప్పదు. ఇటుకలు చేయాలి, గడ్డి తెచ్చుకోవాలి, మట్టి తెచ్చుకోవాలి, వాళ్లే పని చేయాలి. రోజుకి ఇటుకలు అని చెప్పి సప్లై ఇవ్వాలి, ప్రొడ్యూస్ చేసి ఇవ్వాలి. ఇవ్వకపోతే కొరడా పెట్టి కొడతారు, తిండి సరిగా పెట్టరు. దేవుడు ఊరుకున్నాడా ఐగుప్తు రాజ్యాన్ని? ఎంత ఐగుప్తు రాజ్యం దోచుకొని సంపాదించిందో ఆ సంపాదించిందంత ఎవరి చేతిలో పెట్టాడు? దోచుకొనబడిన వారి చేతిలో పెట్టాడు. ఐగుప్తు రాజ్యాన్ని సమూల నాశనం చేసేసాడు. దేవుడు ఎందుకు చేశాడు? ఇందుకే చేశాడు. ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ హ్యూమన్ లేబర్. ఆ మనుషుల యొక్క ఎముకలు అరగగొట్టేస్తున్నారు. మొట్టమొదట ఎవరట? అష్షూరు రాజు ఏం చేశాడట? భక్షించాడు, తినేశాడు. ఇవాళ జనాన్ని తినేస్తున్నారు. ఇవి నిన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. చిన్న కాలులో చిన్న పసుపామ్ అయిందని ఒక షుగర్ పేషెంట్ని ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోయారు. 3 days అబ్జర్వేషన్ పెట్టి 95,000 బిల్లు వేశారట. ఆయన ఫోన్ చేసి బాధపడుతున్నాడు. కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ, కార్పొరేట్ స్కూల్స్ దోపిడీ. ఆలోచిస్తున్నారా? ఒక్కరోజు బంద్ అయిందంటే చాలు ట్రాన్స్పోర్టేషన్ దోపిడీ. జనులను భక్షించుటంటే ఇదే, ఈ దోపిడీ. బ్లాక్ మార్కెట్ దోపిడీ, వర్తకులు దోపిడీ. కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారు. వస్త్ర దుకాణాల వాళ్ళు రూపాయి ట్యాక్స్ కట్టరు, దేశాన్ని దోచుకోవటం. ఇదే మనుషులను అరగదీయటం అంటే. అలా అరగదీసినందుకు అష్షూరును నేను దండించాను, ఆల్రెడీ బబులోనును దండిస్తున్నాను. అర్థమైందా? అష్షూరు అంటే ఒక దేశం, బబులోన్ అంటే ఒక దేశం మరొక దేశం మీద ఉన్న పౌరుల మీద పెత్తనం చెలాయించి నాశనం చేయాలని చూస్తే గాడ్ విల్ నాట్ బి సైలెంట్. దేవుడు మౌనంగా ఉండడు. కనుక మీ జీవితాలు కూడా జ్ఞాపకం చేసుకుని, యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. నువ్వు నేను దేవునికి లెక్క చెప్పాలి. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం చాటబర్రు వాస్తవ్యులు, ఒక అరిగెల పద్మ గారు, వైఫ్ ఆఫ్ ఎలీషా లేట్, కుమార్తెల పండు అభిషేక్, కుమారుడు యేసురాజు సహకారం ఇస్తున్నారు. దేవుడి ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము అని ప్రార్థిస్తున్నాం. అరిగెల పద్మ గారు ఇచ్చిన ట్రాన్స్మిషన్ సహకారాన్ని దీవించండి. బిడ్డలను పండు అభిషేక్ యేసురాజు గారులను దీవించండి. ఎపిసోడ్ సహకారాలను పంపండి. ప్రభు, వాక్యం వింటున్న వారు తమ జీవితాలు సరి చేసుకున్నట్టుగా సహాయం చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.